ఇవాళ నేను మీకు టమాటా కోడిగుడ్డు నేను ఎలా వండుతానో చూపిస్తాను. ఇది పెద్ద వంటకం ఏం కాదండి, కాకపోతే తెలియనోళ్ళు చూస్తారని చేస్తున్నాను. సో దీనికోసం నేను ఒక థిక్ ప్యాన్ తీసుకున్నాను, కొంచెం నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు నేను కరివేపాకు వేసాను కదా, ఒకవేళ మీరు కొత్తిమీర వేసుకుంటాను అనుకుంటే కనుక ఇప్పుడు కరివేపాకు వేయద్దు. ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు రెండు ఫ్లేవర్లు అంతగా మ్యాచ్ అవ్వవు అనమాట. వేసుకుంటే కరివేపాకు, లేదు అంటే కొత్తిమీర. సో లాస్ట్లో కొత్తిమీర వేద్దాం అనుకునేటట్టయితే ఇప్పుడు కరివేపాకు వేయకండి, సరేనా? ఉల్లిపాయలు ఏమి బ్రౌన్గా అయిపోవక్కర్లేదు, జస్ట్ అలా ట్రాన్స్లూసెంట్ అయితే చాలు. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ హైలోనే ఉంచి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టండి. కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేద్దాం. కొంచెం మగ్గి వాటర్ అంతా వస్తుంది కదా, ఇప్పుడు మనం ఉప్పు, కారం వేద్దాం. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తినగలిగినంత కారం. కొంచెం కారం వేసినా పర్వాలేదు, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం అంతగా తెలియదు. సో నేను 3 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఎంతగా తినగలిగితే అంత వేసుకోండి. ఇప్పుడు ఇంకా దీంట్లో నీళ్లు పోయటం అలాంటివి ఏం చెయ్యకండి, ఎందుకంటే టమాటాల నుంచే చాలా నీళ్ళు వస్తాయి అన్నమాట. సో తొందరపడి నీళ్లు పోసేసామంటే టమాటా మగ్గదు. ఒకవేళ కూర అయిపోయిన తర్వాత మరీ చిక్కగా అనిపిస్తుంది, కొంచెం లూజ్గా ఉంటే బాగుండు అనుకున్న టైంలో నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడేం పోయకండి. అంత బాగా కలిసింది కదా. ఇప్పుడు స్టవ్ మీడియం సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వదిలేసేయండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. టమాటా బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడిగుడ్లు కొట్టేసేయాలి. ఇప్పుడు ఇలా అనేసామనుకోండి, టమాటాలని మ్యాష్ అయిపోతాయి అంతే. ఇంతకంటే లూజ్గా ఉంటే బాగోదు కూర. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కోడిగుడ్లు వేసేద్దాం. స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేశాను. మన ఇష్టం, మనకి ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టి, పూర్తి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అది చక్కగా ఉడుకుతుంది. తెల్లగా అయిపోతుంది కదా, మనకి తెలుస్తుంది ఉడికింది అంటే అర్థమవుతుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడం అనమాట. ఇప్పుడు మూత పెట్టి కోడిగుడ్లని మొత్తం ఉడకనిద్దాం.
ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూసారా ఉడికింది కదా. ఇప్పుడు కావాలి అనుకుంటే మనం దీన్ని ఇలాగే టర్న్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే దాని మీద కొంచెం కూర ఇలా వేసేసుకోవచ్చు. ఆ వేడికి ఉడికిపోతుంది. ఇప్పుడు టర్న్ చేద్దాం. ఓకే, చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇదేం పెద్ద వంటకం కాదు, కానీ టమాటా కోడిగుడ్డు అంటే కూడా చాలా ప్రాణంగా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నాకు చాలా ఇష్టం, మా ఆయనకి కూడా చాలా ఇష్టం. బాగుంటుంది. ఇది పెద్ద హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదనమాట. సింపుల్గా వండేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా వండుకోవచ్చు. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వేడికి అది ఉడికిపోతుంది అనమాట. ఇంకా దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక 5 minutes వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే.